ప్రియమైన దేవుని వాక్యం మరి యొక్క అంశము మీకు ముందుగా తెలియజేసినట్టుగా ఒక తండ్రి తన కుమారుని గురించిన న్యాయం. మళ్ళీ ఒకసారి, ఒక తండ్రి తన కుమారుని గురించిన న్యాయం. ఏంటి ఒక తండ్రి కుమారుడికి చేయాలనుకున్న న్యాయం ఏంటి? ఇంతకీ ఆ తండ్రి ఎవరు, ఇంతకీ ఆ కుమారులు ఎవరు అనేది ఒకసారి ఆలోచిస్తే ప్రియులారా, ఏమంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనందరికీ ఏమండి తండ్రిగా అందరిలోనూ వ్యాపించి మనలో ఎవరికి దూరముగా ఉండక అందరిలో ఉన్నాడన్న సంగతి మనకు తెలిసినది. అయితే ఈ దేవుడు, ఈ తండ్రి మనకు చెయ్యాలనుకున్నటువంటి న్యాయం ఏంటి? న్యాయము అన్నది తప్పించి అన్యాయము అనలేదు. కుమారుడికి విధించాల్సినటువంటి న్యాయం ఏంటి? తండ్రిగా ఆయన మనకు ఎలాంటిది తీర్పు విధించబోతున్నాడు? ప్రియులారా, భూమి మీదకి వచ్చినటువంటి మనము ఏమండి పాపులుగా మారిపోయామని, దుష్టులుగా మారిపోయామని ఇందాకంతా మనము తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. అయితే మరి అసలు తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి? నరుని యొక్క జీవితాన్ని నరకపాలు చేయటమేనా తండ్రి యొక్క చిత్తము? మీకు ఒక అనుమానం వస్తూ ఉంటుందండి, ఎందుకు ఈ జీవితం అసలు? ఎవరు అడిగారు భూమి మీద పుట్టించమని? నేను అడిగానా? అడగలేదు. ఆయనే అనుకున్నాడు, ఆయనే పుట్టించాడు. అవునా కాదు? తిరిగి భూమి మీద నేను తప్పు చేస్తే మరలా ఆయనే నన్ను నరకానికి పంపించేస్తున్నాడు. ఏంటిది? ఆటలుగా ఉంది ఆయనకి? మా జీవితాలతో ఆడుకుంటున్నాడా ఇతను? అంటే అప్పుడప్పుడు చూడు, దేవుడు నరుని బొమ్మగా చేసుకొని ఆడుకుంటున్నాడు అంటారు. విన్నారా? ఇలాంటి ఆటలో ఆయన అలసిపోతున్నాడట. జనుల యొక్క ఆలోచనలు ప్రియులరా, ఏమిటి మనలో మన మాట ప్రియులరా, దేవుడు మనతో ఆడుకుంటున్నాడా? ఒక ప్రశ్న. ఆడుకుంటున్నాడా లేదా లేదా నువ్వే దేవునితో ఆడుకుంటున్నావా? ఏమండి, దేవుడే కన్నాడు, దేవుడే నరకానికి పంపిస్తున్నాడు, ఎంత అన్యాయం బాబు ఇది అంటావు నువ్వు. అబ్బో, అవునా? దేవుడు అన్యాయం చేయుట అసంభవము. ఏమండి, దేవుడు అబద్ధం ఆడడానికి నరుడు కాదు. దేవుడు తూచ్ అని చెప్పి, అవునని చెప్పి, తర్వాత కాదని చెప్పే మనిషి కాదు దేవుడు. ఏమండి, చాలా గొప్పవాడు ప్రియులను. ఎంత గొప్పవాడంటే మనల్ని ఎంత ప్రేమించాడంటే ప్రియులరా, ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అర్థమైందండి ఆయన మనసు ఏంటో. అప్పుడు దాకా తెలియదు కదా. అప్పుడు దాకా కొడతాడు, శిక్షిస్తాడు, యుద్ధం చేస్తాడు, అవే తెలుసు. ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు మనసును విప్పుతున్నాడు. చూడండి, ఒకసారి బైబిల్లోనికి వెళ్దాం ప్రియులారా. ఏమాత్రం మనము ఆలస్యం చేయకుండా చాలా గొప్ప సంగతిని అయితే ఈ సందర్భంలో మనం నేర్చుకుంటున్నాము. మొదటగా మత్తయి సువార్తలో 13వ అధ్యాయము ఏమండి 34వ వచనం దయచేసి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూడండి.
నేను నా నోరు తెరిచి నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. అవును, లోకం పుట్టినది మొదలుకొని ఇది లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఏమండి, పరలోకపు సంగతులు మీకు చెప్తాను. నేను నా తండ్రి మనసు ఎలాంటిదో నేను బయలుపరుస్తాను, నేనే చూపిస్తాను మీకు. ఏమండి, నా తండ్రి ఎలాంటి వాడో తెలుసా? మనం అందరము ఈ భూప్రపంచం అంతా అనుకుంటున్న ఒక అపోహ ఏంటో ఈరోజు మీకు చెప్పేశానండి. నేను ఏంటో తెలుసా? దేవుడు రా నరుడితో ఆడుకుంటున్నాడు రా. ఈరోజు మనిషిలో ఆయన ఏదో కోరిక పెట్టాడు, అవునా కదా? ఆయనే పెట్టాడు, తిరిగి తప్పు చేస్తే ఆయనే నరకానికి పంపిస్తున్నాడు. ఏమండి, నరుని నరకానికి పంపించడం దేవునికి ఇష్టంరా, న్యాయం. ఆయన అన్యాయస్తుడురా. ఇదెక్కడరా? మేము అడగలేదు కోరిక పెట్టమని, మేము అడగలేదు భూమి మీదకి మమ్మల్ని తీసుకొని రమ్మని. ఆయనే తీసుకొచ్చాడంట, ఆయనే తిరిగి పంపిస్తున్నాడు. ఇంకేంటి మా జీవితాలతో ఆయన ఆడుకోవడం? అవునా కదా పిల్లలు? నిజమా పిల్లరా? ఇది ఈరోజు నాస్తిక హేతువాదులు ఇదే విధముగా అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అనుకున్నారంటే పక్కన పెట్టండి. ఒక క్రైస్తవుడు కూడా ఇలా అనుకుంటూ తన కాలాన్ని ముందుకు నడిపించుకుంటూ ఉండడం అనేది ఏమైనా న్యాయమా? నేను నరకంకి పంపిస్తే ఆయనకు వచ్చేది ఏంటి చెప్పు? నువ్వు అడగలేదు, నిజమే. నువ్వు భూమి మీదకి రావాలని నువ్వు అడగలేదు, ఆయన అనుకున్నాడు. ఆయన ప్రణాళికలో నువ్వు రావాలి, తండ్రి అని నువ్వు నోరార పిలవాలని కోరుకున్నాడు, కన్నాడు. ఏమండి, కనడం తప్పంటావా అమ్మని? దేనికన్నావే నువ్వు? మీ ఇద్దరు తిన్నా ఉండలేకపోయారా? నన్ను ఎందుకు కన్నావు, నన్ను ఎందుకు కానీ ఈరోజు ఈ పాడు ప్రపంచంలో పడేస్తావు అని కొడుకంటే ఎలా ఉంటుంది? కన్నాను కానీ నిన్ను మెచ్చి కన్నాను, నేను చచ్చిపోతానని తెలిసి కూడా నేను కన్నాను అంటుంది అమ్మ. 9 మాసాలు మోయటం అనేది, కొడుకును కన్నడం అనేది చిన్న విషయం కాదు కదా. మరణము అంచుల వరకు తిరిగి వస్తుంది, మరణాన్ని రుచి చూచి వస్తుంది తల్లి, స్త్రీమూర్తి. అట్టి తల్లిని పట్టుకొని ఎందుకన్నావే నన్ను అంటావా? అవు కదా. అలాంటి ఆవిడ్ని చూసి అమ్మా దైవం నమస్కారం అంటాడు కదండి. అమ్మగన్నది కాబట్టి మాతృదేవో భవ అన్నాడు. బాగుంది, ఇది తనకి న్యాయం. దేవుడు కన్నాడు కాబట్టి దేవుడు అన్యాయస్తుడు. ఏం న్యాయం ప్రియులారా? ఎంత అన్యాయస్తుడంటే నన్ను భూమి మీదకి తెచ్చి ఇప్పుడు నన్ను నరకానికి పంపిస్తున్నాడు. నిజంగా దేవుడు మనం నరకానికి పంపించడానికి కన్నాడా? ఆలోచిద్దామా ప్రియులారా? ఈరోజు అనేక మందిలో ప్రియులారా ఇలాంటి ఒక అనుమానముతో దేవుడికి దూరం అయిపోతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు ప్రియులారా. ఆ అనుమానాన్ని ఈరోజు కుండ భక్తులు కొట్టినట్టుగా, మొత్తం ఒక శుద్ధితో కొట్టినట్టుగా చెప్పాను అనుకుంటున్నానండి. అసలు దేవుడు మనసు ఏంటో ఈరోజు మీకు నేను తండ్రిగా కుమారుడికి ఆయన చేసే న్యాయం ఎలాంటిదో నేను చెప్తాను ప్రియులారా. బాగా వినండి, ఎక్కువసేపు మాట్లాడండి. చూడండి ఒకసారి లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనం చూడండి. 53, 54. ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకునలేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని అందరికీ తెలుసు కదండి. ఆయన యేసుక్రీస్తు వారట యెరూషలేమునకు వెళ్ళాలని అనుకోలేదట. అయితే వేరే ప్రాంతానికి వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు
ఏమంటే ఆ ప్రాంతంలోనికి అడుగు పెట్టాలనుకున్నప్పుడు అందులో కొంతమంది ఊరి జనము యేసుక్రీస్తు వారిని ఊరిలోనికి రానివ్వట్లేదు. అమ్మో, ఇతనేంట్రా బాబు దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఇతనేంట్రా బాబు దెయ్యాలన్నింటినీ పందుల్లోనికి పంపించి చంపేశాడు, మాకు చాలా పందుల నష్టం కలిగించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని ఇటు ఊరిలోనికి అడుగు పెట్టించట్లేదట ఆ ఊరి జనాలు. అయితే శిష్యులకు చాలా కోపం వచ్చిందండి. బాగా వినాలి మీరు. శిష్యులైన యాకోబును యోహానును అది చూసి, ప్రభువా ఆకాశం నుండి ఒక్క మాట నువ్వు చెప్పు తండ్రి, ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడిగేశారండి. ఏంటి నిన్నే అడ్డుకుంటున్నారు వీళ్ళు, వీరిని ఒక్క మాట నువ్వు సెలవివ్వు, ఆకాశము నుండి అగ్ని దింపి వీరిని భస్మం చేస్తాం, నాశనం చేస్తాం. నువ్వు అనంతే చాలు, నువ్వు అను, నువ్వు జస్ట్ చిన్న మూలుగు నిన్నే అడ్డుకుంటారా వీళ్ళకి, ఎంత ధైర్యము, ఎంత కండకావరము. ఆహా అని వచ్చేసారు శిష్యులు ఇద్దరు. ఎవరు? యాకోబు యోహాను ఇద్దరు వచ్చేసారండి. అప్పుడు చంపేంట దరిద్రులు, దరిద్రం వదిలిపోద్ది. నన్ను అడ్డుకుంటారా వీళ్ళు, ఒక్కసారి మీరు అగ్ని దిగి చంపితే ఈ దరిద్రులు ఆత్మలు అన్ని నరకానికి వెళ్ళిపోతాయి, చంపేయండి అని అన్నాడా? అయ్యో అనాలి కదండి, నరకానికి పంపించడమే కదా మీ ఇష్టము, అన్యాయస్తులు కదండి, అనాలి కదండి. మరి ఏమంటున్నాను చూడండి, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించేసి ఏం మాట్లాడుతున్నారు, బుర్రేమో తిరుగుతుందా మీకు? తిరిగి గద్దించేశాడు. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు, చంపేయాలంటున్నారా? భూమి మీదకి నేను వచ్చింది నరులను చంపడానికి కాదు, దేనికి వచ్చానో చూడండి. ఏమంటే 4వ ఫుట్నోట్లో 4వ లైన్కి ఇచ్చాడు కదండి, కింద చూడండి ఒకసారి, కింద మాట, మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడట? ఆత్మను రక్షించడానికి వచ్చాడట, చంపడానికి కాదు. చంపడానికి కాదండి, రక్షించడానికి. ఏమండి అక్కడ అగ్ని దిగి వచ్చి ఆ ఊరి జనాలందరూ నాశనం అయిపోతే మొట్టమొదటిగా ఎవరు ఎక్కువ బాధపడతారు? చెప్పండి. ఏమండి చంపిన తల్లిదండ్రుల, కొడుకుల, పిల్లల కాదండి. ఏం ఆలోచన చేస్తున్నారు మీరు? యేసుక్రీస్తు వారే ఎక్కువ బాధపడతాడు, అవునా కదండి? ఆయన ఎక్కువ బాధపడతాడు. ఎందుకు? తిట్టింది నన్నే, నీకేంటి మధ్యలో? అన్నను తిడతాడు, కొడతాడు, కానీ నేను మాత్రం వాడు బాగుపడాలని కోరుకుంటున్నాను. నేను అని చంపకండి, వాళ్ళ ఆత్మను రక్షించడానికి వచ్చాను. నేను ఎందుకు వచ్చాను తెలుసా? నేను మార్కు సువార్త 1వ అధ్యాయం తీయండి ఒకసారి, తీయాలి మీరు అందరు, బైబిల్ తీయాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఆయన ఇతర సమీప గ్రామాలలోను మీరు ప్రకటించడానికి వెళ్తాను రండి. ఎందుకోసమే నేను వచ్చాను. ఎందుకోసం వచ్చాను తెలుసా? అనేకమైన ఆత్మలను రక్షించడానికి వచ్చాను నేను, అంతేగాని చంపడానికి రాలేదు. ఒకవేళ చంపాలి అని అనుకుంటే, ప్రియులారా బాగా వినాలి మీరు, చంపాలి అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇటొక మేకేశారు, ఇటొక మేకేశారు, కాళ్ళకు 2 మేకులు వేస్తారు, కొలాలతో కొడుతున్నారు, ఏమంటే గుద్దుతున్నారు, ఉమ్మేస్తున్నారు. ఏమన్నారు తెలుసా ప్రియులారా? వీరు ఏమి చేయించున్నారు వీరికి తెలియదు, క్షమించండి. ఒక్క మాట చెప్తే చాలు, దేవుడు ఒక్కసారికి అందరినీ చంపి పడేస్తాడు. చెప్పాడు అలాగా? చెప్పలేదు. క్షమించండి తండ్రి చాలు. ఏమండి
క్షమించమని కోరుకుంటున్నాడండి. అది దేవుడి మనస్సు, అది యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు. అలాంటిది ఏమండి, నరుని నరకానికి పంపించడం కోసము మాట్లాడుతూ దేవుడు నా విషయంలో చాలా అన్యాయం చేశాడండి అని చెప్పటం అనేది అసలు సమంజసం కాదు ప్రియులారా. అది మనకు తగదు. నువ్వు ఎన్ని దుర్మార్గ పనులు చేస్తున్నా ఏం చేస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. చూస్తారా? ఇటు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం దయచేసి చూడండి. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే కదా. అవును. అంతేకాదు మృతులలో నుండి లేచువాడును, దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడును. అదండి, శిక్ష విధించొచ్చు, అధికారం ఉంది, కానీ శిక్షించట్లేదని చూడండి. దేవా దేవా క్షమించు తండ్రి, తెలియక చేసింది అయ్యా 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 అయ్యా. విజ్ఞాపన అండి, తెలుసా? విజ్ఞాపన. తండ్రి 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 తండ్రి. నువ్వు చేస్తావు అలాగా? నీ పక్క ఆవిడ ఒక మాట ఉంది, దేవా తండ్రి క్షమించండి తండ్రి, క్షమించండి తండ్రి, ఏదో తెలియక మాట్లాడింది తండ్రి, దేవా క్షమించు తండ్రి, నేనైతే క్షమించేసాను తండ్రి, మీరు కూడా క్షమించండి తండ్రి అని అడిగామా ఎప్పుడైనా? తండ్రి నన్ను అంత మాట అంది, ఎప్పుడు కొడతాలో చూడు, నేను చూస్తుంటాను. 70 ఏళ్ళ సార్లు 70 ఏళ్ళు మట్టుకు క్షమించమని ఆమె కోసం, ఆయన గారి కోసము నిలుచున్నప్పుడంతా కూడా ప్రార్థన చేయాలంటే ఎప్పుడైనా చేస్తామో ప్రియులు? మనము గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి మీరు. పక్కోడి కోసం మన ప్రార్థన ఉంటుందా, మన కోసం మన ప్రార్థన ఉంటుంది? ఆలోచన చేయండి. ఉంటుందా మన ప్రార్థన? తండ్రి నేను ఆయన క్షమించేశాను తండ్రి, నన్ను హింసించున్న వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని అనుకుంటాము ఎప్పుడైనా? మీరు చేశారా? మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికిన వారి కోసం కానీ, మిమ్మల్ని తూలనాడిన వారి కోసం కానీ, ఏమండి మిమ్మల్ని ఒక్క దెబ్బ చంపకి పడేయమని కొట్టిన వాళ్ళ కోసం కానీ ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేయమంటున్నాడండి. నిలుచున్నప్పుడు మీరు మోకరించిన ప్రతిసారి వాళ్ళ కోసం అడగండి అంటున్నాడు. మనమైతే అడగట్లేదు కానండి, యేసుక్రీస్తు వారు అడుగుతున్నారండి, విజ్ఞాపన చేస్తున్నాడండి మన కోసము. మన మీద శిక్ష రాకూడదని, మన మీద ఆయన ఉగ్రత, దేవుని ఉగ్రత రాకూడదని మధ్యలో అడ్డుగా ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారండి. విజ్ఞాపన చేస్తున్నారు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏమండి అదే రండి, ఎక్కడికి రండి. అదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడట. ఎందుకంటే యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యవలెనో తెలియదు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఏమండి పరిశుద్ధాత్మ మన పక్షముగా జ్ఞాపన చేస్తున్నట్టండి, అడుక్కుంటున్నట్టండి దేవుణ్ణి. ఏమండి అర్థమవుతుందా ప్రియులారా? మనము బాగుండాలని ఎంతమంది దేవుడితో విజ్ఞాపన చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించేది. ఎవ్వరు కూడా మనల్ని నరకానికి పోవడానికి ఇష్టపడట్లేదు. ఆఖరికి మనము నివసించేటువంటి ఈ ప్రకృతి సైతం మారాలని కోరుకుంటున్నాను. ఏమండి ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి దేవుడు ఎలా కోరుకుంటాడు ప్రియులారా మనల్ని నరకానికి వెళ్ళాలి అని? ఏమండి నిజంగా మనము నరకానికి వెళ్ళవలసిన వారమే. బాగా వినండి, ఒక జరిగిన యథార్థ సంఘటన చెప్పి నేను సెలవు తీసుకుంటాను. బాగా వినాలి, మీరు మనసుతో వినాలి. నిజంగా ప్రియులారా
మనము నరకానికి వెళ్ళవలసిన వారమే, అవునా కాదు కదా? చస్తే నిజంగా మనం నరకానికి వెళ్ళవలసిన వారమే. అయితే కానీ దేవుడు మన విషయమై ఎంత ఆలోచిస్తున్నాడు అనడానికి ఏమండి, ఒక 2-3 నెలల క్రితం ప్రియులరా ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటనని ఇప్పుడు నేను మీ ముందు విషదపరుస్తాను. ఒక తండ్రి ఏమండి, ఒక తండ్రి న్యాయవాది అనగా జడ్జ్ ముఖ్య స్థానంలో కూర్చొని ఉన్నాడు. బాగా వినాలి మీరు. అయితే ఆ జడ్జి కొడుకు ఏం చేశాడంటే చాలా చాలా తప్పులు చేశాడు. ప్రియులు వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు, చాలా విపరీతమైనటువంటి నేరాలు చేసి దొరికిపోయాడు పోలీసులకి. అయితే బోర్డుని నిలబెట్టారు అడ్వకేట్లు, అంటే వకీల్స్ అందరూ కూడా ఆ కొడుకు విషయమై వాదిస్తూ ఉన్నారు. ఇతడు చేయకూడని తప్పులు చేశాడు, ఇతను ఉరి తీయాలి అని అన్ని ఇతనికి ఉరికి చంపడానికి అన్ని రుజువులు ఏమంటే ఇతనికి బలంగా ఉన్నాయి ప్రియులారా. ఎక్కడ కూడా ఇతను తప్పించుకోవడానికి ఇంత కూడా వెంట్రుకంత కూడా ఛాన్స్ లేనట్టుగా ఉంది. అర్థమవుతుంది కదా? ఇందుకు తండ్రి ఎవరు? తండ్రే వేయాలి ఉరి. తండ్రే కూర్చున్నాడు ఇక్కడ అసలు స్థానంలో. అయితే కొడుకు తప్పు చేసిన కదా, రేపే ఉరి తీయాలి, జడ్జిమెంట్ రేపే ఇవ్వాలి. తండ్రి కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, కుమ్మిలి ఏడుస్తున్నాడు. ఎలా 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 చచ్చిపోతాడేమో కదా, నా కళ్ళ ముందే ఉరి తీయాలి కదా, నా కళ్ళ ముందే తలారి ఇలా అంటాడు, నా కళ్ళ ముందే నల్లగుడ్డ వేస్తాడు, నా కళ్ళ ముందే ఉరితాడు, మెడకేస్తాడు. కొడుకు ఎంత గిజగిజలాడిపోతాడో కదా అని ఊహించుకొని లోపల ఆపుకోలేకపోతున్నాడండి ఏడుపుని. యథార్థ సంఘటన కథ కాదు, యథార్థ గాథ, జరిగిన సంఘటన. ఏమంటే ఏడుపుకి ఇంకా ఎవరు చూస్తున్నారో పక్కన పెట్టండి. కోర్టులో కూర్చున్నాడు, ఏడుస్తూ ఉంటే ఆ పేపర్ మీద కన్నీళ్లు పడుతూ చుక్క 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 ఆ పిల్లబంట్రోకి గమనిస్తూ ఉన్నాడు. ఆ సార్కి తెలియకుండా, సార్ వాటర్ తాగండి సార్ అనిస్తున్నాడు. ఏమండి ఎంత క్రూరుడైన ప్రియులరా కొడుకు. ఏమండి తల్లిదండ్రులకు ముద్దే ప్రియులరా తెలుసా? వాడు ఎంత పెదవ పని చేయండి, అమ్మ ఏం చేస్తుంది తెలుసా? కొడతది. మళ్ళీ వెతుక్కొని అన్నం కలిపి నోట్లో పెడుతుంది తెలుసండి. అంత ప్రేమ అంటే పిల్లల ప్రేమ తల్లిదండ్రులకి. మీకు ఉంది అలాంటిది? చాలా. క్షణం కనిపించకపోతే అల్లాడిపోతానే. ఇక జీవితం అంతా కనిపించడు కొడుకు. ఈయనంత అల్లాడిపోతున్నాడు చూడండి. ఉండబట్టుకోలేక తీర్పు రేపిస్తాను నేను అని కళ్ళ తుడుచుకొని కోర్టు మెట్టు దిగుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంట్లో ఉండబట్టట్లేదు. ఆ రోజు ఎలా గడుస్తుందంటే ఆ తండ్రికి క్షణం ఒక యుగంగా గడుస్తుంది. ఈ రోజు గడవకపోతే బాగుండు అనిపిస్తుంది అట తండ్రికి. చూసుకుంటున్నాడు, టైం చూసుకుంటున్నాడు. 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది. ఏంటి 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 కొడుకు రేపు ఎలా నా నోటితో ఉరి వెయ్యాలని తీర్పు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? నా కొడుకు ఆలోచన చేసేదండి, బాగా పడుకోలేదండి, చెప్పలేదండి, కళ్ళ మీద అలా వాచ్ చూసుకుంటూ పడుకున్నాడు. 3 అయిందండి టైం, అర్ధరాత్రి 3. వెళ్ళిపోయాడు కాలేసుకొని కొడుకు దగ్గరికి. ఎంత ఆలోచన చేసే కొడుకుని చూద్దామని స్టేషన్కి వెళ్ళిపోయాడు. కబురు పెట్టారు కొడుకుని. ఒక్కసారికి చూడగానే ఏంటి కడుపులో ఉన్న దుఃఖం అంతా కూడా కళ్ళల్లో పెట్టుకున్నాడు. కొడుకుని చూడగానే ఆ మాత్రమే కౌగులించుకొని ఏడ్చుకున్నారు ఇద్దరు.
ఇటువైపు ఏమో కొడుకు ఏడుస్తున్నాడు, ఇటువైపు ఏమో తండ్రి ఏడుస్తున్నాడు. డాడీ ఇక రేపు తర్వాత నేను చూడను కదా డాడీ నేను అని వీడు అంటున్నాడు. నాన్న రేపు తర్వాత నువ్వు నాకు కనిపించవు కదా నాన్న, ఎందుకు నాన్న ఇలా చేసావు నువ్వు? డాడీ ఏదో ఒకటి చేయి డాడీ, నేను బ్రతకాలనుకుంటున్నాను డాడీ అంటున్నాడు కొడుకు. నువ్వు జడ్జి కదా డాడీ, నువ్వు ఏది చెప్పినా జరుగుతుంది కదా డాడీ, నన్ను ఒక్కసారి తప్పించడానికి ప్రయత్నం చేయి డాడీ, ఇప్పుడు దాకా నీతో ఉండాలనుకుంటున్నాను డాడీ అంటున్నాడు. ఆ మాటలకి ఇంకింత ఏడుస్తున్నాడు తండ్రి. అయితే బాగా ఒక గంట సేపు ఇద్దరు కొడుకులు తండ్రి మాట్లాడుకుని, అయితే తండ్రి ఒక సలహా చెప్తున్నాడండి. అదంతా ఏమన్నా ఎందుకు చెప్పానో అని చివరికి చెప్పిన తర్వాత నీకు అర్థమవుతుంది. తండ్రి కొడుకుకి దగ్గరికి తీసుకొని, దగ్గరికి రా అని తీసుకుంటున్నాడు. ఒక పని చేస్తావా నా కోసం, నిన్ను వదులుకోలేను నేను, నువ్వు ఎంత దుర్మార్గుడమైనా నువ్వే కావాలనిపిస్తుంది నా బుర్ర. ఇప్పటిదాకా ఒక గ్లాసులో నీళ్లు కూడా తాగలేదురా నీకోసం ఆలోచన చేసి, ఒక్క సాయం చేస్తావు నువ్వు అని అడుగుతున్నాడు. చెప్పు నాన్న ఏం చేయమంటో చెప్పుకొని ఎక్కిళ్ళు బట్టి ఏడుస్తున్నాడు కొడుకు. రేపు నేను ఎలా చెబుతాను, రేపు కోర్టులో అలా చెప్తావు, నువ్వు చెప్తావా అని అంటున్నాడు. నాన్న చెప్తాను. చూడండి తండ్రి కొడుకుకి ఏమని నేర్పిస్తున్నాడంటే బాగా వినాలి, ఇదే నేను. అయ్యా నేను చాలా తప్పు చేశాను అయ్యా, నిజంగా తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేశాను, కాలం ఒకతాను అయ్యా, నాకు ప్రాణభిక్ష పెట్టండి, నన్ను క్షమించి వదిలేయండి అని అడుగుతావా? నీ పాపముని నువ్వు ఈ ఫోన్లో అందరి ముందు ఒప్పుకుంటావా అని అడిగాడండి. ఆ మాట అనేసి వెళ్ళిపోయాడండి, ఇంటికి వెళ్ళిపోయాడు. 5 అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ 10ంటికి రావాలి కోర్టుకి. తండ్రి గుండెమో ఎలా కొట్టుకుంటుందంటే ఇప్పుడు అంటాడా అనడా చూస్తున్నాడు. ఇంక జడ్జిమెంట్ ఇవ్వాలి. చివరిగా ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు తండ్రి. మై లార్డ్ ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని. ఏమండి తీర్పు చెప్పే ముందు ఒక అవకాశం అడిగాడు. చెప్తున్నాడు చూడండి, ఏం చెబుతున్నాడో తండ్రికి టెన్షన్, కొడుకు మాట్లాడే మాటకి. మై లార్డ్ నిజంగా నేను తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేశాను, సాక్ష్యాలన్నీ రుజువులన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి, కానీ ఒక చిన్నవాడిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, నాకు ప్రాణభిక్ష పెడతారా, నన్ను క్షమిస్తారా అని అడిగేశాడు. ఇంతకీ ఎవరు రాసిచ్చింది ఈ స్క్రిప్ట్ అంతా? తండ్రి గుర్తుపెట్టుకోవాలి. ఏమండి నన్ను క్షమించండి అని కొడుకు అడుగుతున్నాడు చూడండి. వెంటనే వకీల్స్ అందరూ లెగిసిపోయి, లార్డ్ ముద్దాయి క్షమాపణ అడిగాడు. లార్డ్ క్షమిద్దాము, ప్రాణభిక్ష పెడదాము. వెంటనే అందరూ ఒక్కొక్కరు ఏమండి తండ్రికి వెంటనే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు, ఇంక తీర్పు వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా? తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగితే ఊరి నుండి నువ్వు తప్పించబడతావన్న సంగతి బాగా ఆలోచించి తండ్రిగా ఆలోచించాడు ఆ జడ్జ్. అందుకే వెళ్ళాడండి కొడుకు దగ్గరికి. ఏమని? ఒప్పుకో నాయనా, ఒప్పుకో, శిక్షను పడే నీ మీద ఊరి పడే ఆ శిక్ష రద్దు చేస్తాను నేను, నా చేతిలో ఉంది. ఏమవుతుందండి? వెంటనే ఏమన్నాడు తెలుసా? వెంటనే కొంచెం ప్రాణం లేచి వచ్చేస్తుంది. కొంచెం నవ్వుముఖంతో ఈ ముద్దాయికి 2 సంవత్సరాల జైలు శిక్ష వేసి ఇతనిలో పరివర్తన చెందిన మీదట ఇక విడుదల చేస్తాను అవుతూ. ఎందుకు చెప్పాను తెలుసా ప్రియులారా? ఇదంతా
ఒక కొడుకు ఒక తండ్రి తన కొడుకు పట్ల విధించే న్యాయం అని ఈ టైటిల్ పెట్టి ఎంత జరిగిన సంగతి మీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఆ న్యాయవాది ఎవరు అనుకుంటున్నారు? తండ్రి, మన తండ్రి. ఆ కొడుకు ఎవరు అనుకుంటున్నారు? నువ్వు, నేనే. ఆ ఉరి, ఆ నరకం ఎవరికి పడాలి? మనకే. తెలుసా? మనకే పడాలండి. నరక శిక్ష మనకే పడాలి. అందుకే ఏమన్నాడు తెలుసా? ఆయన నీ తప్పులు ఒప్పుకోండి ఆయన. చూడండి ఒకసారి, నేను ఊరికి చెప్తానని అనుకుంటున్నారేమో మీరు. సామెతల గ్రంథం తీయండి. 28వ అధ్యాయము సామెతల గ్రంథము. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం చూడండి. బాగా ఆలోచన చేయాలి ప్రియులారా, ముగించేస్తాను. 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈ బోరులో ఉన్నటువంటి ఆ కొడుకు తండ్రి కనికరం పొందడానికి ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అద్దె ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తండ్రి, నాకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా, నన్ను క్షమించండి, ఇక వాటి జోలికి వెళ్ళం తండ్రి, నన్ను ఉరి తీయకండి, ప్రాధేయపడ్డాడండి. ఈరోజు నువ్వు నేను నరకానికి వెళ్ళకూడదంటే ప్రియులారా, ఏమండి, మన అతిక్రమములన్నీ రొమ్ములో దాచుకోకండి, ఏమండి, కడుపులో దాచుకోకండి. దేవుడి దగ్గర అన్ని ఒప్పుకుంటే తండ్రిగా ఆయన మన పట్ల విధించే ఆ న్యాయం ఎంత సూపర్గా ఉంటుందని తెలుసండి. అంటే నీకు ప్రాణభిక్ష పెడతాడండి. నరకానికి వెళ్ళవలసినటువంటి మనల్ని తప్పించి పరలోకానికి తీసుకుంటాడు ప్రియులు. అంత గొప్పవాడు మన తండ్రి. నిన్ను ఒక మాట అనడానికి కూడా ఎంత ఆలోచించాడు తెలుసా? అంటే విలాప వాక్యములో తండ్రి మనసు గురించి రాయబడింది. ఒకసారి చూడండి, 3వ అధ్యాయము విలాప వాక్యములు. దీని ఒకసారి విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం చూడండి. 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధైనను కలగజేయడానికి చూడండి. అంటే దేవుడు మనసు అర్థమవుతుందా? హృదయపూర్వకంగా కలగజేయడంట. నేను కొడుతున్నానంటే నేను కొట్టాలని నాకేం లేదురా, నేను ఆడాలని కొడుతున్నాను తను ఆయన అంటే చూసారా అమ్మ అంటది కదంటే. ఎలాగా దేవుడు కూడా ప్రియులారా హృదయమును హృదయపూర్వకంగా ఒక బాధ కానీ శిక్ష కానీ మనకి ఇవ్వడానికి చూడండి. ఎంత గొప్పవాడు ప్రియులారా. ఆయన బాధలు కడుక్కొని నిత్యం చదువుకోవాలి కదండి. హృదయపూర్వకముగా అంటే అలా ముఖం మీదకి తిప్పుకొని ఒక దెబ్బ అలా కొడతాడు. అది కూడా ఎందుకు మారుతాడు ఒకసారి. దేవుడి యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకుంటే ప్రియులారా, నిజంగండి ఆయన మన పట్ల చేసేటువంటి ఆ న్యాయమైనటువంటి ఆ తీర్పు గురించి ఆలోచిస్తానండి. నిజంగండి మనం తప్పులు చేయము ప్రియులారా, మనం అతిక్రమం చేయము. ఒకవేళ చేసిన దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళుని తప్పైంది తండ్రి నన్ను క్షమించు అని అడుగుతాం ప్రియులారా. కాబట్టి చివరిగా నేను ఒకటే చెప్తానండి, తండ్రి తన కుమారుని పట్ల చేసేటువంటి న్యాయము ఎప్పుడు మంచిగానే ఉంటుంది. అన్యాయం చేయడు. నరకానికి పంపించకుండా నిన్ను అడ్డుకుంటూ నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు. కానీ పోవాలనుకునేది ఎవరో తెలుసా? మనమే కావాలనే. ఏమండి, దేవుడు వద్దు అన్న దేవుడు చేతి పట్టుకొని, ఏమండి నువ్వే దేవుడు చేయబట్టుకొని ఇలా మెడపట్టుకునేటట్టుగా చేసుకుంటూ అంటే నరకానికి పంపించేటట్టుగా చేసుకునే ప్రవర్తన ఎవరిదో తెలుసా? మనదే ప్రియులారా. కాబట్టి ఆలోచన చేయండి. ఒక తండ్రిగా ఆయన మన పట్ల ఎప్పుడు సుఖంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. సౌఖ్యంగా వాక్యములో అనుదినము ఆనందములో నిష్కాపట్యముగా, ఏమిటి కుళ్ళు లేకుండా
కపటము లేకుండా ఉండాలని నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి ఏమండి, ఆ తండ్రి మనసును ఒక్కసారి గ్రహించండి. ఏమండి, నువ్వు కావాలి, నువ్వు రావాలి అనుకునేటువంటి ఆయన మనసు గ్రహించి ఆయన కోసం ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఎందుకంటున్నా తెలుసండి, ఆలోచించండి. మనం ఆలోచించట్లేదు కాబట్టి పిల్లల దేవుడు అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నాను, చిన్న వయసుగా చిన్నోడుగా చెప్తున్నాను మీకు. మనం ఆలోచిస్తే ప్రియులారా దేవుడు మన ఆకాశాన్ని అంటేటట్టుగా అర్థమవుతాడండి. ఒక్కసారి ఆలోచించకూడదా ఏమండి ఆయన గురించి? ఆయన ఏం చేస్తుంటాడు, ఆయన ఎవరి కోసం అంతలా చేతులు చాచుకొని ఉంటున్నాడు అనేది. ప్రియులారా, నిజంగా దేవుడు మనసు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి మీరు ఏమండి, ఏదైనా ఎక్కడైనా మన రొమ్ములో పాపాలు ఏమైనా దాచిపెట్టుకున్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఒకరోజు ఆదాము దాచిపెట్టుకున్నాడంటే రొమ్ములో పాపం. ఏదైనా ఆదాము తిన్నావా అంటే, నేను తిన్నాను, నేను తినలేదు అని అబద్ధం ఆడాడు. రొమ్ములో పాపం దాచిపెట్టుకున్నాడు. మనం కూడా రొమ్ములో, మన హృదయములో పాపము దాచిపెట్టుకుంటానండి, మన బ్రతుకు నరకపాలేనండి. అది నువ్వు దేవుడితో ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇక ఆ తప్పు వైపు ఇంక ఎప్పుడు చూడకుండా వెళ్ళకుండా దేవుడి పనుల మీద ఉంటేనండి నిజంగా మన జీవితానికి సేఫ్, పరలోకం ఉంది ప్రియులారా. కాబట్టి ఆలోచించండి. ఏమండి, ఒక తండ్రిగా కుమారుల పట్ల ఎప్పుడు మంచి న్యాయమే చేయాలనుకుంటాడు తప్పించి అన్యాయం చేసేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి తండ్రి మన తండ్రి కాదండి. లోకంలో ఉన్నటువంటి తండ్రులు అలా ఉంటారేమో, కానీ పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అలాంటి వాడు కాదు. కాబట్టి ఆ తండ్రి మనసును కొద్ది నిమిషాలు మీకు వివరించాను. ఆలోచిస్తారని కోరుకుంటూ ఏమండి ఈ ముగింపు మాటలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఏమండి, ప్రార్థన చేద్దామండి. గొప్ప తండ్రి